పర్టికులర్గా ఎప్పుడు కూడా మహిళా రక్షణే దేశ రక్షణగా ఎక్కువగా భావించే వ్యక్తి, మహిళా రక్షణకి పెద్దపీట వేసే వ్యక్తిగా ప్రతిసారి కూడా తన అడ్మినిస్ట్రేషన్లో మహిళల్ని రక్షణగా ఉంచాలి, భద్రతగా ఉంచాలి, భరోసాగా ఉంచాలి. మహిళల ఎంపవర్మెంట్ అన్నది దేశం తాలూకా అభివృద్ధికి సూచికగా నిలుస్తుందని నమ్మిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా రక్షణ దిశగా ముందు అడుగేయడం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు శక్తి యాప్ని మనం ముందుంచి, అదేవిధంగా శక్తి టీములను ముందుంచి నడిపించడమే కాకుండా ఉమెన్ ప్రొటెక్షన్కి సపరేట్గా ఒక సెల్ని ఏర్పాటు చేసి ఒక ఐజీ ర్యాంకర్ వ్యక్తిని కూడా ఈరోజు దానికి నియంత్రించే పరిస్థితి కూడా ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం. ఈ మహిళా రక్షణ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి చిన్న నిర్లక్ష్యానికి గురి కాకుండా మహిళల మీద నేరం చేయాలన్నా, మహిళల మీద అఘాయిత్యం చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి ఈరోజు మనందరం కూడా తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా పోలీస్ వ్యవస్థకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రాగానే, అధికారంలోకి రాగానే అతిపెద్ద సవాల్ గాంజా. ఆ గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చిన గత ప్రభుత్వం నుంచి గాంజా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి గౌరవ ముఖ్యమంత్రి తాలూకా మానస పుత్రిక